ఏప్రిల్ 9 మరియు 10 తేదీలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. సింథటిక్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి యాంటీ సింథటిక్ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? సింథటిక్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి యాంటీ సింథటిక్ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిన రాష్ట్రం హర్యానా. హర్యానా తన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కింద యాంటీ సింథటిక్ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం ద్వారా సింథటిక్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముప్పును పరిష్కరించడంలో గణనీయమైన అడుగు వేసింది. ఈ ప్రత్యేక యూనిట్ సంక్లిష్టమైన మాదక ద్రవ్యాల నెట్వర్క్లను ట్రాక్ చేయడం, పూర్వగామి రసాయనాల వాడకం మరియు కదలికలను పర్యవేక్షించడం మరియు దాచిన మాదక ద్రవ్య ప్రయోగశాలను కూల్చివేయడం వంటి విధులను ఇది నిర్వహిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 4వ స్థానం. వాణిజ్య ఉద్రిక్త సమయంలో అమెరికా వస్తువులపై చైనా ఎంత శాతం అదనపు సుంకాలను ప్రకటించింది? ఆన్సర్ 34%. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రంగా పెరగడంలో భాగంగా చైనా అమెరికా వస్తువులపై 34% అదనపు సుంకాలను ప్రకటించింది. అమెరికా వాణిజ్య చర్యలకు ప్రతిస్పందనగా చైనా తీసుకున్న అత్యంత ముఖ్యమైన ప్రతీకార చర్యలో ఇది ఒకటి. జూనోటిక్ స్పిల్ ఓవర్ ప్రమాదాలను అంచనా వేయడానికి భారతదేశం ఏ రాష్ట్రంలో శాస్త్రీయ అధ్యయనాన్ని ప్రారంభిస్తుంది? ఆన్సర్ సిక్కిం, మహారాష్ట్ర అండ్ తమిళనాడు. జూనోటిక్ స్పిల్ ఓవర్ ప్రమాదాలను అంచనా వేయడానికి శాస్త్రీయ అధ్యయనం సిక్కింను మహారాష్ట్ర మరియు తమిళనాడు అంతటా పక్షి అభయారణ్యాలలో జరుగుతుంది. ఈ అధ్యయనం వన్ హెల్త్ విధానాన్ని అవలంబిస్తుంది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును ఏ దేశ రాజధాని సిటీ ఆఫ్ ఆనర్తో సత్కరించారు? ఆన్సర్ లిస్బన్. ఏప్రిల్ 2025న ఆమె పోర్చుగల్కు సందర్శనల సమయంలో అధ్యక్షుడు ద్రౌపది ముర్ముకు సిటీ ఆఫ్ ఆనర్తో సత్కరించారు. ఒమాన్ ఇండియా జాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ యొక్క కొత్త సీఈఓగా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? సతీష్ చవాన్ ఒమాన్ ఇండియా జాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ యొక్క కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించబడ్డారు. తాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ నిర్వహిస్తున్న పోషణ్ పక్వాడా 2025 యొక్క ముఖ్య థీమ్ ఏమిటి? శుద్ధ జల్ అవర్ స్వచ్ఛతాచే స్వస్థ్ బచ్పన్. ద మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ ఏప్రిల్ 8 నుండి 23 వరకు పోషణ పక్షం యొక్క 7వ ఎడిషన్లో చురుకుగా పాల్గొంటుంది. మహిళా మరియు పిల్లల అభివృద్ధి యొక్క సక్షమ్ అంగన్వాడీ పథకం మంత్రిత్వ శాఖతో ఇది సమీకరించింది. T20 క్రికెట్లో 13,000 పరుగులు చేసిన తొలి భారతీయ క్రికెటర్గా ఎవరు నిలిచారు? విరాట్ కోహ్లీ. ఇటీవల మరణించిన పద్మశ్రీ రామ్ సాహెబ్ పాండే ఏ సాంప్రదాయ జానపద నృత్యంతో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ రాయ్. ప్రఖ్యాత రాయ్ జానపద నృత్యకారుడు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత రాయ్ సాహెబ్ పాండే 8 ఏప్రిల్ 2025న 92 సంవత్సరాల వయసులో మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో దీర్ఘకాలిక అనారోగ్యంతో ఇటీవల మరణించారు. హర్యానా ప్రభుత్వం పోలీసు ఉద్యోగాలలో అగ్నివీరులకు ఎంత శాతం రిజర్వేషన్ ప్రకటించింది? ఆన్సర్ 20%. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని నాయకత్వంలోని హర్యానా ప్రభుత్వం రాష్ట్ర పోలీసు ఉద్యోగులలో అగ్నివీరులకు 20% రిజర్వేషన్ ప్రకటించడం ద్వారా ప్రగతిశీల అడుగు వేసింది. మార్చి 2025లో బాలాజీ నూతలపాడిని టెక్నాలజీ అండ్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించిన చిన్న ఆర్థిక బ్యాంక్ ఏది? ఈక్విటాస్. భారతదేశంలో 2వ అతిపెద్ద చిన్న ఫైనాన్స్ బ్యాంక్ అయిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బాలాజీ నూతలపాడిని టెక్నాలజీ మరియు ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది. మారుతున్న ప్రపంచ ఇంధన ధోరణుల మధ్య భవిష్యత్ వృద్ధికి సిద్ధం కావడానికి ప్రాజెక్ట్ స్ప్రింట్ను ప్రారంభించిన కంపెనీ ఏది? మారుతున్న ప్రపంచ ఇంధన ధోరణుల మధ్య భవిష్యత్ వృద్ధికి సిద్ధం కావడానికి ప్రాజెక్ట్ స్ప్రింట్ను ప్రారంభించిన కంపెనీ ఏది? ఇండియన్ ఆయిల్. ప్రపంచ ఇంధన పరివర్తన ప్రతిస్పందనగా దాని కార్యకలాపాలను భవిష్యత్తుకు అనుకూలంగా ఉంచుకోవడానికి ఒక వ్యూహాత్మక చొరవగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ స్ప్రింట్ను ప్రవేశపెట్టింది. ప్రపంచ స్థాయి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయడానికి IOCL 61,077 కోట్ల పెట్టుబడిని ఏ రాష్ట్రంలో పెడుతుంది? ఆన్సర్ ఒడిశా. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒడిశాలో పారదీప్లో ప్రపంచ స్థాయి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను అభివృద్ధి చేయడానికి 61,077 కోట్లతో అతిపెద్ద సింగిల్ లొకేషన్ పెట్టుబడిని నిర్వహిస్తుంది.
ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు యూస్ఫుల్ కూడా తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.